పిఠాపురంలో మరికొన్ని గంటల్లో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకలు జరగబోతుండగా ఆఖరి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సభ ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్, పత్సమట్ల ధర్మరాజుతో మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏదైతే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ నిర్వహించబోతుందో ఆ సభ ప్రాంగణం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడికి వేలాదిగా లక్షలాదిగా ప్రజలైతే తరలివస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ చుట్టుపక్కల గ్యాలరీస్ కానీ ఇవన్నీ మనం చూస్తున్నట్లయితే వచ్చేటటువంటి పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా కూర్చుని సభని వీక్షించే విధంగా మొత్తం అంతా కూడా ఏ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు బందోబస్తు విషయంలో కావచ్చు, మంచినీళ్ళు, ఇతరత్ర విషయాల్లో కూడా చాలా మెరుగైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు అనంతపురం డిస్టిక్ గుంతకల్ నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రస్తుతం అనంతపురం నుంచి కూడా మీరు వచ్చారని తెలుస్తుంది. ఎంతమంది వచ్చారు? సుమారు మీ నియోజకవర్గం నుంచి ఎంతమంది వచ్చేటటువంటి అవకాశం? నమస్తే అండి, నా పేరు పూల రమణ. నేను అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ ఈ సభకు మా నియోజకవర్గం నుండి అలాగే మా జిల్లా నుంచి వేలాదిగా తరలి వస్తున్నారు. ఎస్పెషల్లీ మహిళలు కూడాను వారు ఉత్సాహంగా వాలంటరీగా ఎవరి ప్రోత్సాహం లేకపోకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం, జనసేన పార్టీ కోసం ఈరోజు పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి సభల్లో పాల్గొనడం అనేది నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నామండి. ఎట్లా ఉంది 9 నెలల మీ యొక్క కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది? రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం గురించి చెప్పండి. వాస్తవంగా గత ప్రభుత్వంతో మనం కంపేర్ చేసుకుంటే ఒక జనరల్ పర్సన్గా నేను చెప్తున్నాను, జనసేన పార్టీ యొక్క నాయకుడిగా కాకుండా ఒక ఓటర్గా చెప్తున్నాను. నేను గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా ఉండేదంటే చాలా అరాచకమైనటువంటి ప్రభుత్వం ఉండింది. ప్రజలందరూ కూడా చీదరించుకున్నటువంటి, అసహించుకున్నటువంటి వాతావరణం ఆ ప్రభుత్వంలో ఉండింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన మన చంద్రబాబు నాయుడు గారి యొక్క వాళ్ళిద్దరి యొక్క కలయికతోటి కూటమి గవర్నమెంట్లో చాలా అద్భుతమైనటువంటి భవిష్యత్తు ప్రజలకు ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా గట్టిగా నొక్కి ఒక్కానిస్తున్నాను. అంటే మీ యొక్క జిల్లాలో ఏ విధంగా ఉంది? మీ యొక్క జిల్లాలో ఆ జనసేన పార్టీ ఏ విధంగా బలంగా ఉంది? అందులోనూ గుంతకల్కి సంబంధించి ప్రత్యేకంగా మీరు స్థానికులు కాబట్టి అక్కడ ఎలా ఉంది సార్? రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడాను భారీగా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కాదు, ఈరోజు ఆయన ఒక నాయకుడిగా, అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఆయన ఒక పార్టీ నాయకుడిగా ఆయన వైపు చాలామంది ఆ గతంలో అనేవాళ్ళు ఏదో ఫ్యాన్స్ అనే ఫాలోయింగ్ అని అవన్నీ కాదండి. ఈరోజు ఎట్లా ఉందంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా, ఇంకా ఓటు రానటువంటి విద్యార్థి కూడాను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని చాలా ఇష్టంగా ఆయన కోసం ముందుకు వచ్చి వాస్తవంగా ఏంటంటే గతంలో ఎట్లా ఉండేదంటే రాజకీయం అంటే మనకెందుకు అబ్బా అనేటువంటి వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు అలాగ లేదండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసిన తర్వాత అందరూ కూడాను ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే ఆయన ప్రజల పట్ల ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ప్రేమానురాగాలు, ఆయన ఉన్నటువంటి చిత్తశుద్ధితో ఏదైతే పనిచేస్తున్నారో దానికి ఆకర్షితులైనారు. రాయలసీమ జిల్లాల్లో మాకు వాస్తవంగా చెప్పాలంటే పెద్ద నాయకులు, పేరు పొందిన నాయకులు లేకపోవచ్చును, కానీ ప్రతి ఒక్క వార్డులోన, ప్రతి ఒక్క బూత్ కమిటీలోన వేలాది మంది పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు, పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళు, వాలంటీర్గా ముందుకు వచ్చి పనిచేసేవాళ్ళు. ఈరోజు చెప్పాలంటే ఏ పార్టీకి లేదండి. ఈరోజు ఈ కొన్న కండువా నా సొంత డబ్బుతో కొన్నది, ఈ పెట్టిన బ్యాడ్జ్ నా సొంత డబ్బుతో కొన్నది. ఇది రాజకీయం కోసము ఏదో లబ్ధి కోసము ఉంటున్నటువంటి ఆకర్షణ కాదండి. ఇది కేవలం ఆయన పట్టినటువంటి విశ్వాసం. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుపడాలి అని చెప్పాలంటే ఆ రోజు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు మన రాష్ట్రం వేరే విధంగా ఉండేది. ఈరోజు విడిపోయిన తర్వాత చాలా అన్యాయానికి గురైనటువంటి ఈ సందర్భంలో, ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. అందుకనే ప్రతి ఒక్కరు వాలంటీర్గా ఈ జనసేన పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకు వస్తున్నారండి. ముఖ్యంగా ఈ యొక్క సభకి వేలాదిగా లక్షలాదిగా వచ్చేటటువంటి జనాలకి అనేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఏర్పాట్ల పట్ల మీ అభిప్రాయం సార్? తప్పకుండా అండి, చాలా మంచి క్వశ్చన్ సార్. మేము ఇన్ఫ్యాక్ట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ ప్రాంతవాసనం కాదండి, రాయలసీమ జిల్లా నుంచి వచ్చాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను చూస్తూ ఉంటే నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. గతంలో ఎప్పుడో ఏదో జరిగినాయని విన్నామే, కానీ ఈరోజు కళ్ళారా చూస్తున్నాం ఇక్కడ. కానీ మా చిన్న ఆశ ఏంటంటే భవిష్యత్తు రోజుల్లో మా రాయలసీమ జిల్లాల్లో కూడాను ఆవిర్భావ దినోత్సవం తప్పకుండా
జరుపుతారని చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా నేను ప్రార్థిస్తున్నానండి. ఎందుకంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క వీర మహిళ ఎదురు చూస్తున్నాం ఇలాంటి సందర్భం వస్తుందా అని చెప్పనేసి. తప్పకుండా కల్పిస్తారని చేసి నేను పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా మనం చేసుకుంటాను, కోరుకుంటున్నానండి. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నాం, సుదూర ప్రాంతానికి ప్రజలతో పాటు వస్తూ ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే పవన్ కళ్యాణ్ ఆశయాలకు సంబంధించి చాలామంది ఆశయాల కోసమే వచ్చేటటువంటి, కానీ అటు కూటమి ప్రభుత్వం కాకుండా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదైతే వైసీపీ పార్టీ ఉందో ఇవన్నీ కూడా డ్రామాలు, ఇక్కడంతా కూడా వేరుగా నడుస్తుందంటూ కూడా కొన్ని అపోహలు చెప్తుంది. దాన్నే ఉండాలి. చాలా తప్పండి. రాజకీయంగా లబ్ధి పొందాలని చేసిన ఒక దురుద్దేశం చేత మాట్లాడే మాటలు తప్ప ఇవి నిజంగా పనికిరానివ్వండి. ఇవన్నీ కూడా ప్రజలకు ఏం కావాలండి? ప్రజలకు కష్టాల్లో పాలు పంచుకునే నాయకత్వం కావాలి. కానీ కేవలం బురద జల్లే కార్యక్రమం అనేది ఏదైతే ఉందో చాలా నీచం అండి. అది వాళ్ళు చేసిన కామెంట్స్ కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పైన వాళ్ళు బురద వేస్తున్న విధానం కానీ చూస్తుంటే గతంలో వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారండి? ప్రజలకు ఎక్కడ లబ్ధి చేకూర్చారండి చెప్పండి. ఈ విధంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినట్టు గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో కంపేర్ చేసుకున్నట్టయితే చాలా మెరుగైనటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చేసింది చెప్పని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారండి. మొత్తంగా మీరు ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? రాష్ట్రంలో జనసేన పార్టీకి ఏ విధంగా జనసేనలోకి ఏం చెప్పదలుచుకున్నారు? సార్, వాస్తవంగా అంటే జనసేన అనగానే జన సైనికులు కానీ వీర మహిళలు కానీ వాలంటీర్గా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, ఆయన ఆశయాలను బలోపేతం చేయాలన్నటువంటి దృక్పథంతోనే వస్తున్నారు తప్ప ఇందులో స్వార్థం కానీ సొంతంగా నాకు అది కావాలి ఇది కావాలని ఆశించి కానీ ఏ ఒక్క జన సైనికుడు కానీ వీర మహిళలు కానీ ఈ పార్టీలో లేదండి. ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క వీర మహిళ త్యాగం చేసుకుంటూ మేము ముందుకు వస్తున్నాం. మా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా మేము వచ్చినాం తప్ప వేరే ఆశలు కానీ మాకు ఎటువంటి ఆశలు కానీ లేవండి. కేవలం మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలని బలపరిచే విధంగా, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా మేము ముందుకు వస్తున్నామండి. భవిష్యత్తు తరాలు ఖచ్చితంగా జనసేన పార్టీ వైపు ఖచ్చితంగా మొగ్గు చూపుతున్నారు.